హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే రాగి సంగటి అయితే చేస్తున్నాను. ఎలా చేస్తానో ఈ వీడియోలో మీకు కూడా చూపిస్తా. ముందుగా బియ్యాన్ని కడిగి నానబెట్టుకున్నానండి. అరగంట సేపు అయితే నానబెట్టుకోవాలి బియ్యాన్ని. సంగటికి రేషన్ బియ్యం అయితే బాగుంటుంది, ఎందుకంటే తొందరగా అయితే ఉడికిద్దండి బియ్యము. అదే మనం బయట కొనుక్కున్న బియ్యం కానీ పండించుకున్న బియ్యం అయితే తొందరగా ఉడకదు, టైం పట్టిద్ది. ఇంకా ఎసరు కాగిందైతే బియ్యం అయితే వేసేసుకున్నాను. బాగా ఉడకాలండి. ఎసరైతే ఎక్కువగా పెట్టుకుంటాం కదా, ఆ ఎసరంతా చిక్కబడేదాకా ఉడికించుకోవాలి బియ్యాన్ని. ఇప్పుడైతే 95% అయితే ఉడికిపోయింది. హెల్త్కి అయితే చాలా మంచిదండి సంగటి మాత్రం. పిల్లలకి మేము ఎక్కువగా పెడతాము, ఒక వారానికి 3 టైమ్స్ అట్లా చేసి. ఇష్టంగా కూడా తింటారు పిల్లలైతే. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుంటే కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా రాగి పిండి అయితే వేసుకుంటున్నానండి. రాగి పిండి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, బాగుంటుంది ఫ్లేవర్ కూడా. రాగి పిండి వేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక 5 నిమిషాలు ఇట్లా తిప్పుతూనే ఉండాలండి, అడుగంటుకోకుండా ఉంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత అంతా కొంచెం తిప్పిన తర్వాత కింద పెట్టి ఇంకా బాగా తిప్పుకోవాలి. నాకైతే మా తోడుకోడలు తిప్పిద్దండి, ఎప్పుడు కూడా బాగా తిప్పిద్ది ఆ పాప మాత్రం. వేడి వేడి సంగటి అయితే రెడీ అయిపోయింది. సంగటిలోకి కాంబినేషన్ అయితే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. నేను ఇప్పుడు కొంచెం కొత్త రకం స్టైల్లో చేస్తున్నాను చికెన్ కర్రీ. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె అయితే పెట్టుకుని నూనె పోసి మసాలా అయితే వేసానండి. పచ్చివాసన అంతా పోయేదాకా వేపుకుంటున్నాను. ఈ మసాలాకి ఏమేమి వేసానంటే నేను ఉల్లిపాయ, టమాటో, వెల్లుల్లిపాయ, అల్లం, సోంపు వేసి మసాలా అయితే పట్టుకున్నాను. ఆ మసాలాని ఇంక నూనెలో వేసి అయితే వాడుస్తున్నానండి. పచ్చివాసన అంతా పోయేదాకా వాడ్చుకోవాలి. పచ్చివాసన అంతా పోయిన తర్వాత కారం, పసుపు, ధనియాల పొడి వేసుకుని బాగా తిప్పుకోవాలండి. చికెన్ నీట్గా కడిగేసి ఉప్పు, పసుపు వేసి వాడ్చి పక్కన పెట్టేసుకున్నాను. ఈ వాడ్చిన చికెన్ తీసుకొచ్చి మసాలాలు అయితే వేసేసుకుంటున్నా. లో ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాలు అయితే ఉడికించండి. మసాలా అంతా ముక్కకైతే పట్టిద్ది. ఉడికిన తర్వాత మీకు ఎన్ని వాటర్ కావాలో అన్నైతే పోసుకోండి. నేనైతే కొద్దిగానే పోసుకుంటున్నాను, ఎందుకంటే సంగటిలోకి గ్రేవీగా ఉంటే బాగుంటుంది కాబట్టి. ఒకసారి గరిటతో అంతా తిప్పేసుకోండి. నేనైతే ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా. ఇందాక చికెన్ వాడ్చేటప్పుడు కూడా వేసుకున్నాను సాల్ట్, కొంచెం తక్కువగా ఉందని చెప్పి ఇప్పుడైతే వేసుకుంటున్నాను. సంగటి చికెను ఈ కాంబినేషన్ మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో నాకు కూడా తెలియజేయండి. ఇంకా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. కొత్తిమీర అయితే నేను ఎక్కువగానే వేస్తానండి, ఫ్లేవర్ అయితే బాగుంటుంది, దానితో నాకు చాలా ఇష్టం కూడా. ఇంకా పొడి మసాలా వేసుకుంటాం కదండి, చికెన్ మసాలా, అది నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. అది ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఇంకా వేడివేడిగా సంగటి చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.